This sermon, recognizing our day and message, was delivered on July 26th morning in 1964 at the Branham Tabernacle, Jeffersonville, Indiana, USA. మన ప్రభు యేసుక్రీస్తు వారి ఘనశుభనామమునకు మహిమాఘనత ప్రభావాలు చెల్లునుగాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానమును దేవుని యొక్క ప్రవక్తను మన ప్రియ సహోదరుడైన విలియం మ్యారన్ నెహెమ్ గారు 1964 సంవత్సరము జూలై నెల 26వ తేదీ ఉదయ వేళలో అమెరికా దేశమందలి ఇండియానా రాష్ట్రంలో ఉన్న జెఫర్సన్ పట్టణంలో అందులో గల బ్రహ్యాం టాబర్నకల్లో ప్రసంగించింది. దాని తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు నీ యొక్క దినమును, ఆ దినపు వర్తమానమును గుర్తించుము. రికగ్నైజింగ్ ద డే అండ్ ఇట్స్ మెసేజ్. Good morning, friends. Let us remain standing just a moment. Dear God, స్నేహితులారా, ఉదయవేళ శుభోదయం మీకు. ఓ క్షణం మనం నిలబడదాం. ప్రియమైన దేవా, as we in this hustle and bustle of life have paused for these next few moments or hours, తొలికిసలాడుతోనూ గడిబిడలతో ఉన్న ఈ జీవితం ఈ కొన్ని క్షణాలు లేక కొన్ని ఘడియల విరామతో తీసుకుంటున్నది. whatever it may be that Thou hast provided for us, to give praise and glory to Thee, to preach Thy word, to know Thee better. నీవు మా కొరకు ఏమి సిద్ధపరిచి ఉన్నప్పటికీ నీ వాక్యము ప్రకటించడం కొరకే, నిన్ను ఎక్కువగా తెలుసుకునే కొరకే, నీకు మహిమాస్తుతులు చెల్లించడం కొరకే. That's why we have gathered this morning. ఆ కారణము చేతనే ఈ ఉదయవేళ మేము ఇక్కడ కూడుకుని ఉన్నాము. We thank Thee, God, because that there is people ప్రజలు ఉన్నారు కనుక అందుకొరకే నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. who are ready and have prepared themselves to come listen, వారు వచ్చి వినడానికి సంసిద్ధంగా ఉన్నారు. regardless of the conditions and the time and that we live in, they still believe. మేము జీవిస్తున్న స్థితిగతులు, కాలం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ వారింకా నమ్మకం ఉంచి ఉన్నారు. And we thank Thee for them. వారి కొరకై నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. God, we are grateful to Thee for Thy great healing power. దేవా, ధనీయమైన నీ యొక్క స్వస్థత కొరకై, నీ యొక్క స్వస్థత శక్తి కొరకై నీకు మేము కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము. The promises of Thy word. నీ వాక్య వాగ్దానుల కొరకై నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము. How our hearts burn when we hear these testimonies. ఈ సాక్ష్యాలు మేము వింటున్నప్పుడు మా హృదయాలు ఎంతగా మండిపోతున్నవు కదా. All kinds of afflictions that's been brought upon the sons of man. నరుల కుమారుల మీద అన్ని విధములైన ఇబ్బందులు వచ్చినప్పుడు Thou and Thy grace and power నీవు నీ కృప, నీ యొక్క బలము, with Thy promise has healed them. నీ యొక్క వాగ్దానముతో వారిని స్వస్థపరిచితివి. And they're here testifying, giving praise to God. వారు ఇక్కడే ఉండి సాక్ష్యం పలుకుతూ దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నారు. We thank Thee for this. అందుకొరకై నీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. Now may we today hear the message that Thou hast provided for us for this hour. ఇప్పుడు నీవు ఈ ఘడికై మా కొరకై సిద్ధపరిచిన వర్తమానమును ఈ దినాన మేము విందువు కాక, As we read in Thy word, మేము నీ యొక్క వాక్యమును చదువుతూ ఉండగా may You give to us the context of that which we read. మేము చదివిన దానికి సందర్భ సంబోధనమును మీరే మాకు దయచేదురు కాక. Let Thy will be done in all things, for we asked it in Jesus' name. Amen. ప్రతి దానిలో మీ చిత్తమే నెరవేరును కాక యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. You be seated. మీరు కూర్చునవచ్చు. It's a privilege to be here this morning. I'm very happy for all of you. ఈ ఉదయవేళ ఇక్కడ ఉండుట ధన్యకరమైన విషయం. మీ అందరిని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. And Brother Woods, Brother Roy Robertson, many other brethren has worked faith in the last 2 days to air condition this building for this purpose. ఈ పని కొరకై సహోదరుడు వుడ్, సహోదరుడు రాయ్ రాబర్ట్సన్, ఇంకా అనేక మంది సహోదరులు ఈ భవనము ఎయిర్ కండిషన్ చేయడం కొరకై గత 2 దినాల నుండి ఎంతో శ్రమించారు. Because last Sunday they seen how you suffered. ఎందుచేతనంటే గత ఆదివారం మీరు ఎంతగానో బాధపడ్డారో వారు చూశారు. And they had a little money in the church treasury, and they
went to work and put it to work to make you comfortable. మందిరపు ఖజానాలో కొంత డబ్బున్నది. వారు వెళ్ళిపోయి మీ యొక్క సానుకూలత కొరకు వారు ఆ పనిని చేశారు. With the money that you placed into the offering. మీరు కానుకలు వేసిన దానిలో వారు అది చేశారు. While you can sit listen at the message. మీరు కూర్చొని వర్తమాన వింటి కొరకై అలాగ చేశారు. Much cooler today than it was then. అప్పటికంటే ఇప్పుడు ఎంతో చల్లగా ఉన్నది. So we're grateful to God and to you people for this opportunity. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఇంకా ఈ సానుకూలత కొరకు మీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. Glad Brother Roy Borders, he want to kind of stay back in the back this morning, and I told him to get his chair and sit out here with these ministers. సహోదరు రాయ్ రాబర్ట్స్ గురించి సంతోషం. ఈ ఉదయము అతడు ఒక విధంగా వెనకాల కూర్చొని ఉండాలని ఆశించాడు. నేను చెప్పాను అతడు కుర్చీ తీసుకుని వచ్చి ఇక్కడ ఈ దైవ సేవకులతో కూర్చోవాలని చెప్పాను. But he wouldn't do it, as all of you know. Brother Borders represents us in the field. అయితే అతడు అలాగే చేయలేదు. సహోదరు బోర్డర్స్ మనల్ని సువార్త పొలములో ప్రతినిధులుగా చేశారని మనందరికీ తెలుసు. So glad to have Brother Borders in and many other ministers and friends. కాబట్టి సహోదరు బోర్డర్స్ ఉండుట మనకెంతో సంతోషం. ఇంకా అనేక మంది దైవ సేవకులు ఉండుట కూడా, స్నేహితులు కూడా ఉండుట కూడా మనకి సంతోషకరమైన విషయం. Through the week I get to thinking and say, ఈ వారమంతా నేను తలస్తూ ఇలా చెప్తున్నాను, when I get down there Sunday, I'm going to recognize every minister, every person. ఆదివారం అక్కడికి నేను చేరుకున్నప్పుడు ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్క దైవ సేవకుని నేను గుర్తించబోతున్నాను. Then when you get here, you're so took up in the message, so you just forget everything almost. So what it was. అలాంటప్పుడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఎంతగానో వర్తమానాన్ని స్వీకరించగలుగుతారు. ఎంతవరకంటే అది ఏమై ఉన్నప్పటికీ దానంతటినీ మరచినంతగా. Now I got to go back to Arizona. నేను తిరిగి అరిజోనా వెళ్ళవలసి ఉన్నది. I got to go back next Monday week. తిరిగి రానున్న సోమవారం నేను తిరిగి వెళ్ళవలసి ఉన్నది. ఒక వారం back to Tucson to get the children there for school. And I'm coming back then after that. బిడ్డలను బడికి తెచ్చుటకై తిరిగి ట్యూషన్కి వెళ్ళవలసి ఉన్నది. ఆ తర్వాత మరలా నేను వస్తాను. And the wife has to be there early to begin to register the children 2 weeks before school starts. బడి ఆరంభం కావడానికి 2 వారాల ముందుగా బిడ్డలను అక్కడ చేర్చుకుటకై నా భార్య ముందుగా ఉండవలసి ఉన్నది. And then I am going to return back for a while here. ఆ తర్వాత ఇక్కడ కొంతకాలం ఉండుకొరకై నేను తిరిగి వస్తాను. And now this is my vacation time. ఇది నా యొక్క సెలవుల సమయం. As you know, I have preached since December, January, February, March, April, May, June, and July. మీరు ఎరిగి ఉన్నట్లు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నేను బోధిస్తూనే ఉన్నానని మీకు తెలుసు. Now, God willing, ప్రభు చిత్తమైతే ఇప్పుడు not any special call. ఏదైనా ప్రత్యేక ఆహ్వానం లేనట్లయితే This is the season that I take my rest, my vacation. I go hunting. ఈ కాలము లేక ఈ ఋతువు నేను విశ్రాంతి తీసుకునే నా సెలవుల సమయం. నేను వేటకై వెడతాను. And now, if the Lord should call me to something else, then things are out of the picture. ఒకదానికై ప్రభు నన్ను పిలిచినట్లయితే ఆ కార్యాలు చిత్రములో కనిపించవు, అనగా తెలియబడవు. God's always first. I want Him to be first. దేవుడు ఎల్లప్పుడూ కూడా ముందే ఉండేవాడు. ఆయన మొదటి ఉండుటకే నేను ఆశిస్తాను. You want Him to be first. ఆయన మొదటి వాడిగా ఉండుటకే నీవు కోరుకో. But then if there's no certain call, and that be His will, అయితే ఒక ప్రత్యేకమైన పిలుపు లేనట్లయితే, ఇంకా అది దేవుని యొక్క చిత్తమైతే, that's what I'm to do now for the next couple of months. దాని రానున్న కొద్ది నెలల్లో 2 నెలల్లో నేను చేయబోతున్నాను. Is to go hunting. అది వేటకై వెళ్ళడం. Now, to rest myself. నేను విశ్రాంతి తీసుకుంటూ కొరకు. You don't realize the world will never know what I have to go through with. నీవు గ్రహించలేవు నేను దేని కొరకై వెళుతున్నానో లోకము గ్రహించదు. And it's such a strange. చూశారా, అదంత బాధ. No wonder the Lord told His disciples when He was walking with them, come apart into the desert, rest a while. మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశానికి వచ్చి కొంతసేపు అలసట తెచ్చుకోండి అని ప్రభు తన శిష్యులకు చెప్పుట్లో ఆశ్చర్యం ఏమీ లేదే. I realize that more every day. గమనిస్తున్నారా,
ప్రతిదినము నేను దాన్ని ఎక్కువగా గ్రహిస్తున్నాను. And especially as my days get more upon the earth, you see. ప్రత్యేకించి భూమి మీద నా రోజులు ఎక్కువైపోయే కొలది గమనిస్తున్నారా? As you get older, you realize it. మీరు పెద్దవారే కొలది దాన్ని గ్రహిస్తారు. You hear our pastor saying amen to that too. దానికి మన సంఘ కాపరి గారు ఆమేనని చెప్పుట మీరు వింటున్నారు కదా. We can realize that we're not boys after we pass 50 years old. 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనం చిన్నపిల్లలేమీ కాదు. మనం అది గ్రహించగలము. Now, we got to have a little time. కొద్ది సమయమే మనకున్నది. We're so grateful for the testimonies that we just heard. మన వినేటువంటి సాక్ష్యాల కొరకై మనం ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాము. Wife was over at Miss Woods' yesterday. నిన్న నా భార్య శ్రీమతి బూట్స్ గారి ఇంట్లో ఉన్నారు. And some people come in from down in Alabama. అలబామా నుండి కొందరు వచ్చారు. Somewhere down in there was telling about the great things the Lord did in that meeting, a little children being healed and different things. అక్కడి నుండి ఒక చోటు నుండి వచ్చారు. అక్కడ కూటాల్లో ప్రభు చేసిన గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారు. చిన్న బిడ్డ స్వస్థత పొందినది, ఇంకా ఇంకా తదితర విషయాలు చెప్తున్నారు. And so many things that I just take a long time to get it told. చాలా విషయాలు చెప్పారు. అది చెప్పడానికి ఎంతో సమయం పట్టినది. Then I also have to remember ఆ తర్వాత నేను కూడా గుర్తుంచుకోవలసి ఉన్నది that I believe some of them told me that Sister Larson సహోదరి లార్సన్ గురించి కొందరు చెప్పారనుకుంటున్నాను. has been here 2 Sundays with a little baby. ఆమె ఒక చిన్న బిడ్డతో 2 ఆదివారాలు ఇక్కడ ఉన్న సంగతి చెప్పారు. I wouldn't know, but I believe they said it was her grandchild, maybe. For dedication, bring it down from Chicago. నాకు తెలియదు. అయితే అది వారి మనుమలను ప్రతిష్ఠ చేయుట కొరకై అని అనుకుంటాను. ఆమె వారిని షికాగో నుండి తీసుకుని వచ్చినది. The lady's been very kind to us. ఆమె మా ఇంట్లో ఎంతో జలిగలవారు. And we appreciate her. ఆమెని మేము అభినందిస్తున్నాము. And she brought a little baby from Chicago for dedication, which she has quite a little time to get it out, I think, for dedication. ప్రతిష్ఠ కొరకై షికాగో నుండి ఒక చిన్న బిడ్డ ఆమె తీసుకుని వచ్చినది. ప్రతిష్ఠ చేయించుకోవడం కొరకై ఆ బిడ్డను తెచ్చుడికై కొద్ది సమయం తీసుకున్నది. But she's interested in this child being dedicated to the Lord. ప్రభువుకు ఆ బిడ్డను ప్రతిష్ఠ చేయడం కొరకై ఆ బిడ్డ యొక్క ఆసక్తిగా ఆమె ఉన్నది. So if Sister Larson will, while I'm speaking, if she'll just bring that baby up for this dedicational service. కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె అక్కడ ఉన్నట్లయితే, సహోదరు లార్సన్ ఉన్నట్లయితే, ఈ ప్రతిష్ఠ కోరికకు ఆమె ఆ బిడ్డను తీసుకుని వస్తే, and then perhaps while she's making ready, ఆ తర్వాత బహుశా ఆమె సంసిద్ధమవుతుండగా I want to say that నేను దాన్ని చెప్పాలనుకుంటున్నాను. this has been the hardest message that I ever did try to prepare until last night. గత రాత్రి వరకు కూడా నేను తయారు చేసుకున్న వర్తమానాలన్నిటికంటే ఇది ఎంతో కఠినమైన వర్తమానము. Through the week, I would go into the room to try to set aside after my calls and things. వర్మాంతా కూడా నా ఫోన్ వార్తలు తదితరమైనవి ప్రక్కకు పెట్టుకు ప్రయత్నం చేస్తూ గదిలోకి వెళ్ళాను. To try to get something on my mind for the hour. ఈ ఘడియ కొరకు నా మనస్సులో ఒకటి పొందుడు కొరకై అలాగ చేశాను. And when I would go, నేను వెళ్ళినప్పుడు I couldn't even, my mind was blank. నా మనస్సు వట్టి ఖాళీ అయిపోయినది. And yesterday I went into the basement. I thought it was too hot, so I went out into the basement. నిన్న నేను అడుగు మట్టంలోకి వెళ్ళిపోయాను. ఎంతో వేడిగా ఉందని నేను అనుకుని అడుగు మట్టంలోకి వెళ్ళాను. Sit down there and I tried to get my Bible to read. I fall asleep. అక్కడ కూర్చున్నాను. నా బైబిల్ తీసుకుని చదువు కొరకై ప్రయత్నం చేశాను. మరి నిద్రపోయాను. Then I would get up and get a drink of water. ఆ తర్వాత తిరిగి లేచి కొద్దిగా నీళ్లు త్రాగి And try to shake myself and go outside and walk around, sit on the step. నన్ను నేనుగా కదిలించుకోవటమే ప్రయత్నం చేశాను. బయటికి వెళ్ళిపోయి ఇటు అటు తిరిగి మెట్ల మీద కూర్చున్నాను. Somebody come by and caught me with my shirt off, sitting on the step. It's so hot. ఒకరు వచ్చి నన్ను పట్టుకుని నా చొక్కాయి విడిచి మెట్ల మీద కూర్చుని పెట్టాడు. ఎంతో ఎండగా ఉంది. They waved. I didn't know where they waved. Somebody, it might have been somebody here local in the city, it might have been somebody in the church. ఆ చేయి ఊపారు. ఒకరు కావచ్చు, బహుశా
మందిరంలోని వారు ఒకరై ఉండవచ్చు, లేదా నగరంలోని ఒకరై ఉండవచ్చేమో. Waved at me, and I was so thinking, I just happened to glance as the car passed by. I waved. నా వైపు చేయి ఊపారు. నేనెంతో ఆలోచనలో ఉండిపోయాను. ఒక కారు దాటిపోవటం నేను తటాలను చూశాను. నేను చేయి ఊపాను. Last night I got into the car and went up and around towards Charleston trying to get something. గత రాత్రి నేను నా కారులో కూర్చొని ఒకటి తెచ్చుడు కొరకై చార్లెస్టౌన్ కు నేను వెళ్ళిపోయాను. The Lord seemed like going to tell me something, but ప్రభు నాకేదో చెప్పుడు కొరకై ప్రయత్నిస్తున్నట్లుగా నాకు అనిపించినది. అయితే Satan was trying to stand in my way to keep me from doing it. అయితే సాతాను నా మార్గంలో నిలబడి అది చేయటానికి అవరోధన కలిగిస్తున్నాడు. So I thought, well, if he does that, I'm just going to keep on tearing. కాబట్టి నేను అనుకున్నాను, సరే అది వాడు చేసినట్లయితే నేను కనిపెడుతూనే ఉండవలసి ఉంటున్నది అని అనుకున్నాను. Just keep on waiting, pounding out the door. అలాగ తలుపు వద్దనే ఉండి కనిపెడుతూ ఉండవలసి ఉన్నది until he opens. ఆయన తెరిచే వరకు. So then, just a few moments ago, or just about a little after 7 o'clock this morning, I was up real early. తర్వాత కొద్ది క్షణాల తర్వాత ఈ ఉదయం 7 గంటల తర్వాత నేను చాలా పెళ్ళికలు లేచాను. Yesterday, a little sick, trying. నిన్నటి రోజు కొద్దిగా బలహీనంగా ఉన్నాను. I'd eaten some corn that hadn't agreed with me just right, being real hot. బాగా గడ్డంగా ఉన్నప్పటికీ ఉన్నది కనుక నేను తిన్న కొన్ని జొన్నలు నాకు అవి సరిపడలేదు. Now, I was trying to get away from that, and then this morning, about 8 o'clock, I happened to pick up a scripture that's astounded me. అది విడిచిపెట్టుకునే ప్రయత్నం చేశాను. ఆ తర్వాత ఈ ఉదయం 8 గంటలకు నేను లేఖనాన్ని తీసుకున్నాను. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగించినది. Now I looked at that scripture again. మరలా నేను లేఖనాన్ని చూశాను. Again it astounded me. తిరిగి నన్ను అది ఆశ్చర్యపరిచినది. And I went following it through the scripture, and I just got through a few minutes ago. లేఖనము ద్వారా నేను దాన్ని వెంటాడాను. కొద్ది నిమిషాల క్రితము నేను దాన్ని పొందుకున్నాను. So it may be that the Lord has a message for us this morning. కాబట్టి ఈ ఉదయవేళ కొరకు మన కొరకై ప్రభువులకు ఒక వర్తమానం ఉన్నదని కాబోలు. That Satan has tried to keep from us. సాతాను దాన్ని మనకు దూరంగా చేయడానికి ప్రయత్నం చేశాడు. Would you bring the little one here, sister? సహోదరు లార్సన్, ఆ చిన్న బిడ్డ మీరు ఇక్కడ తీసుకుని వస్తారా? God be with them and help them. దేవుడు వారితో కూడా ఉండే వారికి సహాయం చేయను కాక. Now, I have been keeping you. నేను మిమ్మల్ని అలాగే ఉంచుతూ ఉన్నాను. Last Sunday, 2 days, and I think, or 2 services, morning and evening, and that makes it hard on you. గత ఆదివారము 2 దినాలు, ఉదయం సాయంకాలం 2 కూటాలు, అది మీకు ఇబ్బందిగా ఉంటున్నది. Understood that if somebody had traveled so far, miss a day's work and so forth. మీలో కొంతమంది ఎంతో దూరం ప్రయాణం చేయవలసి ఉంటున్నది. రోజు పనిని పోగొట్టుకునుట అలాంటివి మీకు ఉంటుందని నేను గ్రహిస్తున్నాను. So even if we're going to leave Monday week, కాబట్టి ఒక వారానికి ఆదివారం సోమవారం మనం విడిచినట్లయితే I'll just announce the service for next Sunday, the Lord willing. See? ప్రభు చిత్తమైతే రానున్న ఆదివారం కూడికను నేను ప్రకటిస్తాను. అవును, unless the congregation would want it to stay over for the night. సమాజము లేక సభికులు రాత్రికి ఉండిపోతామని కోరినట్లయితేనే తప్ప. See, there's so many of you. How many would rather be tonight? Let's see, have the services tonight. గమనిస్తున్నారా? మీలో ఎంతమంది ఉన్నారు? మీలో ఎంతమంది రాత్రికి ఉంటారు? ఈ రాత్రి కూటానికి ఉంటారు? Now, would rather have it in next Sunday. Raise your hand. రాబోతున్న ఆదివారం అది ఏర్పాటు చేద్దామా? చేయి చూపండి. Next. Oh, wow, that's a close one. అయ్యో, అది ముగింపై ఉన్నది. What's that? Now, Ben? Ben, ఏంటి చెప్తున్నావు? I got this message is long this morning, but I don't know just how. ఈ ఉదయం ఈ వర్తమానం చాలా పెద్దది. And I know I help make the rules of the church. సంఘం యొక్క చట్టాలకు నేను సహకరించాలని నాకు తెలుసు. But in there, if you'll notice, I said, except I am taping. అయితే అక్కడ నేను టేప్ చేసినట్లయితే అని దాన్ని గమనించండి. This is taping. చూశారా? కాబట్టి ఇది టేప్ చేయబడుతున్నది. So, maybe we will try to get back both times tonight and next Sunday. Then, if the Lord's willing. కాబట్టి
బహుశా 2 సార్లు ఈ రాత్రి రానున్న ఆదివారం కూడా ప్రభు యొక్క చిత్తమైతే. Now, if you don't get a message this week, then you come next Sunday. I hate to have you come twice like that. సరే, ఈ వారం వార్త మీకు అన్నట్లయితే అలాగైతే రానున్న ఆదివారం రండి. ఆ విధంగా 2 సార్లు మీరు రావటానికి నేను ఇష్టపడతాను. But I feel we haven't got but just a little more time. అయితే మనకు కొద్ది సమయం కంటే ఎక్కువ సమయం లేదని నేను భావిస్తున్నాను. Amen. And just remember, కనుక తప్పక గుర్తుంచుకోండి, if time moves on, we're not going to have this privilege very long. కాలము కదలి వెళ్తున్నట్లయితే ఇలాంటి తరుణాలు మనకు ఎక్కువ కాలం ఉండవు. See? Remember, something will take place. గుర్తుంచుకోండి, ఒకటి జరగనే ఉన్నది. Either the law will stop us, వేచి మనల్ని నిలుపు చేయనయా చేయాలి, or Satan will move among you and scatter you. లేదా సాతాను మీ మధ్యకి వచ్చి మిమ్మలను చెదరగొడతాడు. It's always been that way. అదెప్పుడు కూడా ఆ విధంగానే ఉంటున్నది. See? Something will take place. చూడండి, ఒకటి జరగబోతున్నది. So let's appreciate every minute that we're together. కనుక మనకున్న ప్రతి నిమిషానికి కూడా ఘనగ్రహణం చేద్దాము. So now to those who have to go back to your homes, ఎవరైతే మీ ఇంట్లోకి తిరిగి వెళ్ళై ఉన్నారో, tonight it'll be like last Sunday night. ఈ యొక్క రాత్రిలో గత ఆదివారం రాత్రి ఎలా ఉన్నదో అలా ఉంటున్నది. I just had a little short message, and so you, if you were on tape, we'll sure send you the tape if you have to go back home. నా వద్ద ఒక చిన్న వర్తమానం ఉన్నది. మీకు టేపు మీద కావాలనుకున్నట్లయితే మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు టేపు కావాలని అన్నట్లయితే మీకు పంపుతాము. Not, I'm going to preach tonight if the Lord willing. లేదా ప్రభు చిత్తమైతే ఈ రాత్రి నేను మాట్లాడబోతున్నాను. I had a note yesterday or day before yesterday, a little message I jotted down from memory of something. గత దినం లేదా అంతఃకరణ దినము జ్ఞాపకార్థం కొరకై నేను ఒక చిన్న వర్తమానం గుర్తు పెట్టుకున్నాను. And from a long time, there's 2 messages of time between. One of them is a leaking cistern. అది ఎన్నో రోజుల నుండి ఉన్నది. అది 2 వర్తమానాలతో కూడి ఉన్నది. ఒక విధంగా మధ్యలో ఒకటి కారిపోతున్న తొట్టి, Or either sowing to the wind and reaping a whirlwind. లేదా గాలిని విత్తి సుడిగాలిని కోసికొనుట అనేది. It's a gospel message. This morning is teaching. అది కేవలము సువార్త వర్తమానము, ఈ ఉదయవేళ వర్తమానము, ఉపదేశ వర్తమానము. And so tonight I'll either speak on sowing to the winds and reaping a whirlwind, కనుక ఈ రాత్రిలో గాలిని విత్తి సుడిగాలిని కోసికొనుట, or either a cistern that is leaking. లేదా కారిపోతున్న ఒక తొట్టి. And this morning ఏ ఉదయం I want to read from the Holy Writ now. ఇప్పుడు నేను పరిశుద్ధమైన ఆజ్ఞా పత్రం నుండి చదవనయున్నాను. And are you comfortable? Say amen. మీరు హాయిగా ఉన్నారా? అయితే ఆమేన్ చెప్పండి. Now, I want you in your Bibles to turn with me to the book of Hosea. మంచిది. ఇప్పుడు మీ బైబిల్ గ్రంథంలో నుండి నాతో కలిసి హోషేయ గ్రంథం తెరవండి. You desire to read. చదవాలనుకుంటున్నవారు. And let us read a few verses out of the 6th chapter of the book of Hosea the prophet. ప్రవక్త అయిన హోషేయ గ్రంథంలో నుండి 6వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. And shall we stand? నిలబడదాము. Dear God, we are unworthy to take this book into our hands. ప్రేమైన దేవా, ఈ గ్రంథాన్ని మా హస్తాల్లోనికి మేము తీసుకుంటానికై అయోగ్యులమైంటున్నాము. For we read in the scriptures that no man in heaven or on earth or beneath the earth. ఎందుచేతనగా లేఖనాల యందు మేము ఇలాగ చదువుతున్నాము, పైన ఆకాశం ఎందుకు కానీ క్రింద భూమి ఎందుకు కానీ భూమి కింద ఏ మనుష్యుడు కానీ was worthy or even able to take the book or even to look upon it. గ్రంథాన్ని తీసుకుంటానికి అందులో ఉన్నది చదువుటానికి చూచుటకు ఏ మనుష్యుడు యోగ్యుడు కాడు. Oh, when there came one had been like a lamb had been slain. వధింపబడిన గొర్రె పిల్ల ఒకరు వచ్చి ఉన్నారు. He took the book for he was worthy. ఆయనే గ్రంథాన్ని తీసుకున్నాడు, ఎందుకంటే ఆయనే యోగ్యుడు కాబట్టి. And he loosed the seals thereof.
ఆయనే ముద్దులు ఇప్పి ఉన్నాడు. And we're looking to Him this morning ఈ ఉదయం ఆయన కొరకే మేము ఎదురు చూస్తున్నాము. to reveal these contexts that's written in the book, గ్రంథమందు వ్రాయబడిన ఈ సందర్భం తెలుపుడు కొరకై ఎదురు చూస్తున్నాము. because it is the book of redemption. ఎందుకంటే ఇది విమోచన గ్రంథము. All that is redeemed is written therein. ఎవరైతే విమోచించబడి ఉన్నారో వారు అందులో వ్రాయబడి ఉండిరి. May we find our position this morning in the time that we're living. మేము జీవిస్తున్న ఈ కాలంలో ఏ ఉదయవేళలో మా యొక్క స్థానాన్ని మేము తెలుసుకుందుముగాక. For we asked it in Jesus' name. Amen. యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్. Come now and let us return to the Lord, for He hath torn, and He will heal us. He has smitten, and He will bind us up. After 2 days will He receive us. In the third day He will raise us up, and we shall live in His sight. Then shall we know, if we follow on to know the Lord. His going forth is prepared as the morning, and He shall come unto us as the rain, as the latter and former rain unto the earth. O Ephraim, what shall I do unto thee? O Judah, what shall I do unto thee? For your goodness is as a morning cloud, and as the early dew, it goeth away. Therefore have I hewed them by the prophets. I have slain them by the words of my mouth. And thy judgments are as the light that goeth forth. For I desired mercy, and not sacrifice, and the knowledge of God more than burnt offerings. But they, like man, have transgressed the covenant. They have dealt treacherously against me. Gilead is the city of them that work iniquity, and is polluted with blood. And his troops of robbers wait for a man, so the company of priests murder in the way by consent and commit lewdness. I have seen an horrible thing in the house of Israel. There is the whoredom of Ephraim. Israel is defiled. Also, O Judah, He has sent an harvest for thee when I return the captive of my people. మనము యెహోవా యొద్దకు మరలము రండి. ఆయన మనల్ని చిరిచివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును. ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయుడు. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించుడు. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయన అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తలపినట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘం ఎగిరిపోవునట్లును, ప్రాతకాలం పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను, కానీ కనికరమే కోరుతున్నాను. దహన బలు కంటే దేవుని గుర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా యెడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగు జడులు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచి ఉన్నట్లు యాజకులు పొంచి ఉండి శిఖం మార్గంలో నరహత్య చేసెదరు. వారి ఘోరమైన కాముకత్వం జరిగించువారై ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి నాకు కనబడెను. ఎఫ్రాయిముల వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఇశ్రాయేలు వారు
తమ్మును అపవిత్రపరచుకునేదరు. చెలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతను నీకు కోతకాలము నిర్ణయించును. Lord Jesus, ప్రభువైన యేసు, draw from this by thy Holy Spirit the context that's intended. ఏ ఉద్దేశము కొరకు ఈ సందర్భం ఉండి ఉన్నదో నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దీన్ని ఆకర్షించము. As we wait further on thee. నీ మీద ఆధారపడుతున్నప్పుడు అలాగే చేయము. In Jesus' name, amen. యేసు నామమున ఆమేన్. Now, my subject this morning is recognizing your day and its message. ఈ ఉదయవేళ యొక్క పాఠ్యభాగము నీ యొక్క దినమును ఆ దినపు వర్తమానమును గుర్తించుము. We see from last Sunday's lesson, గత ఆదివారం యొక్క పాఠాన్ని మనం చూద్దాం. as we taught the Feast of the Trumpets. బూరల యొక్క పండుగను గురించి మనం బోధించబడినప్పుడు I want to call to your attention now the time of Israel in God's timepiece. దేవుని గడియారములో ఇశ్రాయేలు యొక్క ఆ కాల వైపునకు మీ యొక్క గమనమును మళ్లించాలని ఆశిస్తున్నాను. We are dealing today upon a Sunday school lesson that I want you to realize and recognize. మీరు గ్రహించి గుర్తించాలని నేను ఆశిస్తున్నాను. ఒక ఆదివారం వారి పాఠం పైన మనం సమాలోచన చేస్తున్నాము. The time that we're living, we're just about to run out, as you see. మనం జీవిస్తున్న కాలమును మీరు గుర్తించాలని మీరు చూస్తున్నట్లయితే మనం అలా పరిగెత్తుతున్నాం. And then by this, you should know the very hour and time. ఆ తర్వాత దీని ద్వారా అసలైన కాలమును ఘడియను మీరు తెలుసుకుంటారు. Sign and message that you are to receive. మీరు స్వీకరించవలసిన గురుతును వర్తమానమును దీని ద్వారా తెలుసుకుంటారు. Now, as we started last Sunday, గత ఆదివారం మనం ఆరంభించినట్లుగా we've been speaking of going to preach on the trumpets. బూర్ల గురించి బోధించబోతున్నానని మనం మాట్లాడుకున్నాము. The last 7 trumpets of the Bible. బైబిల్లోని చివరి 7 బూర్ల గురించి. And me and myself, I thought they would break forth just like the seals. నాకు నేనే అనుకున్నాను, ముద్రల మాదిరిగా అవి తెలియబడతావని లేక ఉపబడతావని నేను అనుకున్నాను. But I've noticed on each one of these openings there has been a tremendous thing happen. అయితే ఈ ఒక్కటి తెరవబడటం వలన గంభీరమైనది ఒకటి జరుగుతుందని నేను గమనించాను. And as we preached the 7 church ages, 7 సంఘ కాలాలు మనం బోధించినట్లుగానే they were so perfectly until the Holy Spirit himself come down among us and vindicated it. అవి ఎంతగానో పరిపూర్ణమైనవి. ఎంతవరకంటే పరిశుద్ధాత్మయే తనకు తానే వచ్చి మన మధ్య రుజువుపరిచినంతగా పరిపూర్ణమైనవి. And put it upon the papers and thrown it across the nation and showed it in the moon in the heavens. కాగితాలపైన దాన్ని పెట్టి దేశమాంతరికి తేటతెల్లముగా తెలియపరిచి ఆకాశమునందలి చంద్రులలో అది చూయించబడినది. And proved it to us weeks and months before it happened that just the way it would be, perfectly. అది ఏ విధంగా ఉంటుందో అచ్చంగా అలాగే అది జరగక మునుపు కొన్ని వారములు నెలలకు ముందు మనకు అది రుజువు చేయబడినది. Here in the tabernacle he made it known. ఇక్కడ మందిరంలోనే దాన్ని ఆయన తెలియజేశాడు. Here in the time he made it known. ఇక్కడ సమయంలోనే ఆయన తెలియజేశాడు. On the moon and the sun he made it known. సూర్యులలో చంద్రులలో ఆయన దాన్ని తెలియజేశాడు. And in the position of the nations at this time he made it known. ఈ సమయాన దేశాల స్థానమందు ఆయన దాన్ని తెలియజేశాడు. As the hierarchy of Rome left and went back to Palestine. రోము యొక్క మతాధికారము పాలస్తీనాకు తిరిగి వెళ్ళినప్పుడు, supposedly had been the first pope back since they claimed Peter being the pope. వారు చెప్పుకున్నట్లుగానే పేతురు మొదటి పోప్, తర్వాత మొట్టమొదటి పోప్ అని అంటారు. Now, it was so tremendous. అదంతో భయంకరమైన విషయం. Then we see before the 7 seals that hid all the mysteries. ఆ తర్వాత మనం చూస్తున్నాము
మర్మాలన్నీ మరుగుగా ఉన్న 7 ముద్రలకు ముందుగా me not knowing what I was drawing on the board for the church ages, సంఘకాలను గురించి బోర్డు మీద నేనేమి గీర్చున్నానో నాకు తెలియదు. I never, God knows, just by vision I drawed it. ఎన్నడూ నాకు అది తెలియదు. దేవునికి తెలుసు. కేవలం దర్శనం ద్వారానే నేను అది గీచాను. Not knowing that God, అది తెలియకనే దేవుడు a year and 6 months later, was going to vindicate it in the skies. ఆ తర్వాత సంవత్సరం 6 నెలల తర్వాత ఆకాశంలో దేవుడు దాన్ని రుజువు చేసినది. For the moon is slipping across the national papers. చంద్రుని ద్వారా దేశంలోని పత్రికల్లో పడవేసినది. I didn't know that. I didn't know there'd be a mysterious blackout in the moon. ఎందుకంటే నేను అది గీచాను. చంద్రునిలో ఆ నలుపు ఉంటుందని నాకు తెలియదు. To represent this Laodicea age. ఏ లౌకిక సంఘానికి అది పోలిక. Now on the papers you only get the 6 ages. పత్రికల్లో మీరు 6 యుగాల గురించి 6 కాలాల గురించి పొందుకోగలరు. It's because the Laodicea church was blacked out completely. ఎందుచేతనంటే లౌకిక సంఘం సంపూర్తిగా నలుపైపోయినది. If you notice the spiritual application, ఆత్మ సంబంధమైన అవధానమును మీరు గమనించినట్లయితే, as God said it in the heaven, ఆకాశంలో దేవుడు పెట్టినట్లుగా, when I said it here on earth, I left a little bitty space as you see. భూమిపైన నేను ఇక్కడ చెప్పినప్పుడు కొంచెం స్థలాన్ని నేను విడిచిపెట్టాను. చూశారా? Just a teeny little bit of light. కొద్ది కాంతితో ఉన్న వెలుగు. That was just before the very elected was to be called from the earth. అది ఏర్పరచుకున్న వ్యక్తి భూమి మీద నుండి పిలువబడక మునుపు. The reason I placed it on there for the 7th age. ఆ కారణం చేతనే నేను అక్కడ పెట్టినది 7వ కాలము కొరకు. But when God put it in the heavens, it was totally blacked out. అయితే దేవుడు ఆకాశంలో దాన్ని పెట్టినప్పుడు అది సంపూర్తిగా నలపై ఉన్నది. Means maybe the last one is called from that Laodicea age. దాని అర్థం బహుశా ఆ లౌకిక సంఘ కాలం నుండి పిలువబడిన ఆఖరి వ్యక్తి కావచ్చునేమో. We don't know. There could be a sermon on it. మనకు తెలియదు. దాన్ని గుర్చిన ప్రసంగం ఒకటి ఉన్నది. Now notice again before the 7 seals, which I had no idea it was that way. గమనించు, మరలా 7 ముద్రలకు ముందు దాని గురించి నాకు ఎటువంటి ఆలోచనలేనే లేదు. Here at the tabernacle, he spoke of it and sent me to Tucson, Arizona. ఇక్కడనే మందిరములో ఆయన దాని గురించి మాట్లాడి నన్ను అరిజోనాలోని ట్యూసన్కు నన్ను పంపిన్నాడు. Telling you all what would happen. ఏమి జరుగుతుందో మీకు అందరికి చెప్పుట కొరకై. And there's man sitting present today who was there to see it happen. ఏ విధంగా జరుగుతుందో చెప్పబడినట్లుగా అది చూచి ఎన్నినటువంటి వ్యక్తి ఈ రోజున ఇక్కడ కూర్చుని ఉన్నాడు. Just exactly the way it was told here would happen. ఏమి జరగనయ్యున్నదని చెప్పబడి ఉన్నదో అలాగే ఖచ్చితంగా అలాగే జరిగినది. 7 angels would come. 7 దూతల వచ్చుట. Then the newspapers packed that, the magazines. తర్వాత వార్తాపత్రికలు మ్యాగజైన్లు దాన్ని పట్టుకున్నవి. Across the nation, mysterious circle of light in the form of a pyramid. దేశమంతటా పిరమిడ్ రూపంలో మరుమైన వెలుగు వృత్తాకారంలో ఉండుట. Just like I brought it here and showed you. ఏ విధంగా ఇక్కడ గీర్చి మీకు చూయించానో అలాగూ. Raised up and where those angels were standing and went 30 miles high and was 27 miles across. ఎక్కడ ఆ దూతలు నిలబడి ఉన్నారో 30 మైళ్ళ ఎత్తు 27 మైళ్ళ వెడల్పు. Or either 27 miles high and 30 miles across, I forget. లేదా 27 మైళ్ళ ఎత్తు 30 మైళ్ళ వెడల్పు, నేను మరిచాను. Which it was. And was seen throughout the states. దేశంలోని రాష్ట్రాలని కూడా చూచినవి. Just up above Tucson, Arizona. అది ఎక్కడ జరగలేదో అక్కడ అరిజోనాలోని ట్యూషన్లో. Right where it happened. Same time. అక్కడే జరిగినది అదే సమయంలో ఒకే సమయంలో కనిపించినది. See the Bible, God is not just, this is just not someone trying to press something to you. చూడండి, బైబిల్ గ్రంథము ఎవరు ఏదో బలవంతంగా నెట్టడానికి ప్రయత్నించదు కాదు సుమా. But to reveal to you the very spiritual application of this hour. అయితే నేటి కాలానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన అవధానమును బయలుపరచుగా. And then the next message that opened up the 7 seals. ఆ తర్వాత వర్తమానము 7 ముద్రలు ఇప్పబడుట. Which undone all the hidden mysteries of the Bible.
బైబిల్ గ్రంథంలోని మరుగై ఉన్న మర్మాలన్నీ అది తిప్పివేసినది. The doctrines and so forth, which the world so rudely attacks nowadays. నేటి దినాలలో లోకము దేని మూర్ఖంగా ఎదుర్కొంటున్నదో అట్టి సిద్ధాంతాల మొదలైన వాటిని గుర్చి Attacks it and says it's wrong. This, that. The other day in Arizona, spliced some tapes to try to make me say things that I didn't say. వాటిని ఎదుర్కొని అవి తప్పని తెలియచెప్పి ఉన్నది. ఇక్కడ గత దిన అర్జునాలు నేను చెప్పిన విషయాన్ని చెప్పినట్లుగా చేతికై టేపులను భాగాలుగా చేస్తూ Just remember the vision about the Arizona proposition. అరిజోనా ప్రతిపాదన గురించి దర్శనం గుర్తుంచుకోనండి. The Bible said it was far better for you that you had a rock at your neck. నీ మెడకు తిరిగి రాయి కట్టుకుని నీకెంతో మేలని బైబిల్ తెలుపుతున్నది. And another thing, that whosoever, let him be preacher or whatever, will take one word away from it or add one word to it. ఇంకో సంగతి, అతడు బోధకుడైనప్పటికీ లేక ఇంకెవరైనప్పటికీ దానికి ఒక్క మాటని కలిపినా లేక తీసివేసినా people putting their own interpretation upon the word as it's been given. అది ఇచ్చినట్లుగానే ప్రజలు తమ సొంత అనువాదాన్ని పెడుతున్నారు. Trying to make it say something that I did not say. నేను చెప్పిన దాన్ని చెప్పినట్లుగా చేస్తున్నారు. Not my word, it's his word. అది నా మాట కాదు, అది ఆయన యొక్క మాట. Who shall add to or take away? ఎవరైనా కలిపినా లేక తీసివేసినా. And in the vision we've seen these prophets whirl down. ఆ తర్వాత దర్శనములో ఈ ప్రవక్తలు కిందికి వచ్చడం మనం చూశాము. As I explained to you, I believe several Sundays ago. అనేక ఆదివారాలకు ముందనుకుంటాను నేను చెప్పినట్లుగా. All be I said, just keep away from them. అది అలాగే ఉంటున్నది అని నేను చెప్పాను. దానికై కనిపెడుతూ ఉండండి అని చెప్పాను. As long as I'm fighting it, then God can't fight it. దానికై నేను పోట్లాడినంత వరకు దేవుడు పోరాడలేదు. But let's let him have it. అయితే అది ఆయనదే కానివ్వండి. He's the one who takes care of it. దాని గురించి జాగ్రత్త తీసుకునేది ఆయనే, అవునా? Now we noticed last Sunday గత ఆదివారం మనం గమనించాము, there was preaching the feast days, పండుగ దినాల గురించి బోధించబడినది. and there was a feast of Pentecost. పెంతెకోస్తు ఒక పండుగ ఉన్నది. And between the feast of Pentecost పెంతెకోస్తు పండుగ మధ్య and the feast of trumpets, that was a long period of time. బూర్ల పండుగ మధ్య ఎక్కువ కాలం ఉంటున్నది. Exactly 50 days between Pentecost and the feast of the trumpets. బూర్ల పండుగకు పెంతెకోస్తు పండుగ ఖచ్చితంగా 50 రోజులు ఉంటున్నది. And 50 days, which Pentecost means 50. 50 రోజులు పెంతెకోస్తు అనగా 50. It was the sheep waiting, or the first fruits of the harvest was brought in. అది పంటలోని ప్రథమ ఫలములు కూర్చుకుంటా లేక పనులు ఆడించు లేక పనులు తెచ్చు పండుగ అది. And we see it was in type back there with the natural first fruits. అక్కడ దాన్ని ప్రకృతి సంబంధమైన ప్రథమ ఫల పండుగగా మనం చూస్తున్నాము. Representing the first fruits of the Holy Spirit to be poured out upon the people. ప్రజల పైన కృపనిచ్చబడిన పరిశుద్ధాత్మక ప్రథమ ఫలములుగా అది పోలికై ఉంటున్నది. And we find out then that them 50 days అవి 50 దినాలని మనం కనుగొంటున్నాము. was received by the Gentiles. అన్య జనుల చేత పొందుకున్నవి. Which God called from the Gentiles a people for his name. అన్య జనముల్లో ఉండి దేవుడు తన నామము కొరకై పిలుచుకున్న జనులు. The feast of the Pentecost. పెంతెకోస్తు పండుగ. And we have been going through that long feast of Pentecost. ఆ పెద్ద పెంతెకోస్తు పండుగ ద్వారా మనం వెళుతున్నాము. Now, actually, from the 50 days would be exactly 7 Sabbaths. వాస్తవంగా 50 దినాలు ఖచ్చితంగా 7 సబ్బాతులు అవుతున్నది. And 7 Sabbaths represented the 7 church ages. 7 సబ్బాతులు 7 సంఘ కాలాలకు పోలికలై ఉంటున్నవి. To be called in the time of the Pentecostal feast of Pentecost. పెంతెకోస్తు పండుగలో పెంతెకోస్తు సమయంలో పిలువబడుతున్నది. To call a people from the Gentiles for his name. ఆయన నామము కొరకు అన్ని జనముల నుండి ఒక జనమును పిలుచుట. Now, at the end of these 7 Sabbaths, ఆ 7 సబ్బాతుల ఆఖరణ, which has been, అది there was to be the Day of Atonement, which was the 7 trumpets. ప్రాచిత్తార్థ దినము ఉండవలసి ఉన్నది. అది 7 బుర్రలు. And the 7 trumpets was to call a day of mourning. 7 బుర్రలు ప్రలాపించు దినము కొరకై అలాగ పిలుచుతున్నది. Back for the sacrifice. తిరిగి అర్పణ కొరకై. Or the atonement. And we find out then that Israel
ప్రాయశ్చిత్తార్థ బలి కొరకై ఇశ్రాయేల్లో దాన్ని మనం చదవగలుగుతున్నాము. The seven trumpets pertained only to Israel. 7 బూరలు ఇశ్రాయేలుకు సంబంధించినవి. And then why he wouldn't let me preach them 7 trumpets? ఆ కారణము చేతనే 7 బూరలు ప్రకటించడానికి ఆయన నన్ను అనుమతించలేదు. I even was ready to announce it, had the halls ready and everything to go into to preach the 7 trumpets. నేను ప్రకటించడానికి సంసిద్ధంగా ఉన్నప్పటికీ కూడా 7 బూరలు ప్రకటించడానికి నేను భవనాన్ని అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా I said, there's something bothering me so bad. నేను చెప్పాను, ఏదో నన్ను విపరీతంగా బాధిస్తున్నది అని అన్నాను. I said, we kept on working and Billy and all of us trying. మేము పనిచేస్తూనే ఉన్నాము. బిల్లి మిగతా వారంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. to get everything ready for the air conditioned building for this next coming week. రాబోతున్న వారం కొరకై ఎయిర్ కండిషన్ బిల్డింగ్ ను సంశుద్ధము చేశాము. For the 7 trumpets having 10 days or 8 days. 10 లేక 8 దినాల కోసం 7 బూరల కొరకై At the school auditorium. స్కూల్ ఆడిటోరియం సంశుద్ధం చేసుకున్నాము. But the Holy Spirit would let me do it for some reason. అయితే ఒక కారణము చేత పరిశుద్ధాత్మ దాన్ని చేయటానికి నాకు అనుమతించలేదు. And I wondered why. ఎందుకు అని నేను ఆశ్చర్యపోయాను. And when I went in to pray, I told the wife, I'm going in and sincerely I knelt down before God to pray. నేను నా భార్యతో నేను లోపలికి వెళ్తున్నానని చెప్పి నేను ప్రార్థించుటకై వెళ్ళాను. నేను దేవుని విధేయతతో ప్రార్థించుటకై మోకరించాను. And he revealed to me them 7 trumpets sounded under the 6th seal, and I've done preached it. ఆ 7 బూరలు 6వ ముద్రలో ఊదబడి ఉన్నవని ఆయన నాకు బయలుపరిచాడు. నేను బోధించాను దాన్ని. Supernaturally, see, it's the hand of God, the whole thing. అప్రత్యక్షంగా చూసారా, అదంతా కూడా దేవుని యొక్క హస్తమే. It pertains to Israel, and we picked it up under the 6th seal, you all who have that. అది ఇశ్రాయేలుకి సంబంధించినది. 6వ ముద్రలో మనం దాన్ని పొందుకుంటాము. అది పొందిన మీరంతా అది పొందారు. How the persecution of the Jews. ఏ విధంగా యూదుల యొక్క హింస అనేది. The time of the Gentiles has been in this Pentecostal feast. ఈ పెంతెకోస్తు పండుగలో అన్యుల యొక్క కాలం ఉంటున్నది. The trumpets, బోరలు, under all of them was sounded under the 6th seal. అవన్నీ కూడా 6వ ముద్రలో బూర ఊదబడి ఉన్నవి. When we picked it up last Sunday under the feast of the trumpets. బూర్ల పండుగలలో గత ఆదివారం దాన్ని మనం పొందుకున్నాము. If you all want to get it. మీరంతా దాన్ని తీసుకోవాలనుకున్నట్లయితే అందులో పొందగలరు. What was it to do? అదేమి చేస్తుంది? To rush the Jews. యూదులను తొందర పెట్టు కొరకై from all parts of the world back into their homeland. వారి సొంత దేశంలోకి వెళ్లిపోటు కొరకై భూమి యొక్క అన్ని భాగాల నుండి వారిని తొందర పెట్టుతున్నది. It must be there. అది అక్కడే తప్పక ఉండవలసి ఉన్నది. And the opening of the seals under the 6th seal and under the 7 trumpets sounded in the 6th seal. ముద్దులు ఇవ్వబడటము, 7 బూరలు 6వ ముద్దులో ఊదబడినవి. Now, the 7th angel's message is to open the mystery of the seals. ఇప్పుడైతే 7వ దూత యొక్క వర్తమానము ముద్రల యొక్క మరోమై ఉన్నది. Calling the 11th hour Gentiles workers 11వ గంట అన్యుల పనివారిని పిలుచుట to receive the same pay that the first hour workers got. మొదటి గంటలో పనిచేసిన వారు పొందే వేతనమును వీరు పొందిన కొరకై. Now Jesus taught it. He said there was some peoples went into the harvest. గమనిస్తున్నారా? యేసు చెప్పాడు, కోత కోయటికై కొందరు వెళ్ళారని ఆయన చెప్పారు. They were hired. వారు కూలికి వెళ్ళారు. And when they did, of early morning, they received a time, a penny for the day. ఉదయం నుండి వారు పనిచేశారు. దినానికి ఒక దేనారము పొందుకున్నారు. And then at noontime, ఆ తర్వాత మధ్యాహ్నము someone else come in మరికొందరు వచ్చారు and went to work. వారు పనిచేతి కొరకే వెళ్ళారు. And then at the 11th hour, that's the last hour of the day. ఆ తర్వాత 11 గంటలు, అది ఒక దినములో ఆఖరి గంట. That someone come in మరికొందరు వచ్చారు and received the same kind of pay that they did at the first hour of the day. ఉదయం మొదటి గంట నుండి పనిచేసిన వారు ఏదైతే పొందుకున్నారో వీరి కూడా అదే తరహా జీతాన్ని పొందారు. Last hour. చివరి గంట. And so perfectly,
how the first hour messengers ఇదెంతో సంపూర్ణమైనది. ఏ విధముగా మొదటి గంటలను వర్తమానికులు పొంది ఉన్నారో, with the word, with the gospel, with the truth. వాక్యముతోనూ సువార్తతోనూ సత్యముతోనూ They came in at the day of Pentecost. పెంతెకోస్తు దినాన వారు వచ్చారు. Then there was a dark age that blocked them out. ఆ తర్వాత వారిని బయటికి నెట్టిన ఒక చీకటి యుగం ఒకటి ఉన్నది. Then at the middle of the day, Luther and Wesley then came in. ఆ తర్వాత మధ్యాహ్న వేళ లూథరు, జాన్ వెస్లీ మొదలైన వారు వచ్చారు. And then there is to be an evening time message. ఆ తర్వాత ఒక సాయంకాల వేళ వర్తమానం ఒకటి ఉన్నది. And to receive the same thing that they did at the beginning. అనుభవంలో వారు ఏమి చేశారో, దానికి ఏమి వారు పొందుకున్నారో అట్టి దాన్నే పొందుకుంటూ కొరకై The evening time message is to restore back again. సాయంకాల వేళ వర్తమానము తిరిగి పునరుద్ధరణ చెందవలసి ఉన్నది. To bring back that same thing again. తిరిగి అట్టి దాన్నే తిరిగి తెచ్చుట కొరకై. And remember the vision of last week. గత వారంలో దర్శనాన్ని జ్ఞప్తించుకోనండి. That when the bride came to be a preview of it. పెళ్లి కుమార్తె తిరిగి అగుపించుట కొరకై వచ్చిన దాన్ని గూర్చి There came up the little bride, lovely, in the vision. దర్శనములో ఆ చిన్న పెళ్లి కుమార్తె ఎంతో చక్కగా ఉన్నది. And I'm not thinking about it, just sitting there watching outside. నేను దాన్ని ఆలోచిస్తున్నప్పుడు బయట కూర్చుని గమనిస్తూ ఉన్నాను. And there come the bride. I heard a voice from the side and it said, "Here is a preview of the bride." పెళ్లి కుమార్తె వచ్చినది. నా ప్రక్కగానే ఒక స్వరాన్ని నేను విన్నాను. ఇదిగో ఇక్కడే పెళ్లి కుమార్తె యొక్క మరలా దర్శనం అని చెప్పబడినది. And she came by. I noticed her the way she was. ఆమె ఎలాగున్నదో అలాగే ఆమె వచ్చినది. నేను ఆమెను గమనించాను. Very lovely, pretty, young. ఎంతో అందంగా, సౌమ్యతగా, యవనంగా ఆమె కనిపించినది. She was walking just as step as she could. Not a march, just in the stride of a woman. ఆమె ఎంత బాగా నడవగలదో అంత బాగా నడుస్తున్నది. దౌడు తీయటం కాదు, స్త్రీ ధీర్తువుతో నడుస్తున్నది. How they walk gracefully, ladylike. స్త్రీ వలె ఏ విధంగా వనిత వలె సౌమ్యతగా నడుస్తుంది. That's the way she was walking, coming to my left, on this side. ఆమె ఆ విధంగా నడుచుకుంటూ నా ఎడమ వైపుగా ఇలా నడుస్తున్నది. And she went out of my sight. ఆమె నా కను దృష్టికి అదృశ్యమైపోయినది. Then he turned me to the right side. ఆ తర్వాత ఆయన నన్ను కుడివైపునికి త్రిప్పాడు. And he showed me each church as they come up out of the ages. యుగ యుగాల నుండి ఒక్కొక్క సంఘం ఏ విధంగా వచ్చినది ఆయన నాకు చూపించాడు. And oh, how vulgar. ఓ ఎంత నిత్యంగా ఉన్నది. And the last one was this last day church age. ఆఖరిగా ఉన్న ఈ కడవరి కాల సంఘం వచ్చినది. Which was led by a witch. And they were so immorally dressed, so filthy looking. మంత్రగత్తె వల్ల ఆమె నడిపించబడినది. ఎంతో అసహ్యంగా బట్టలు ధరించుకుని ఉన్నది. ఎంతో హీనంగా ఆమె కనిపిస్తుంది. And they were marching to the time of twist and rock and roll. ఓపుకుంటూ రాక్ అండ్ రోల్ లో పాలు పొందినకొకటై ముందుకు కదిలిపోతున్నది. And those women throwing themselves just in twist, but holding just paper, gray, hypocritical. ఆ స్త్రీలు పాండు రంగు వస్త్రం గల చిన్న కాగితాన్ని పట్టుకుని వేషధారులుగా ఉన్నారు. The gray is between a white and a black. పాండుర వర్ణం అనే పదము తెలుపు నలుపు మధ్య ఉంటున్నది. Which is a deceiving color. అనగా అది మోసపరచు రంగు. Gray is neither white nor black. పాండుర వర్ణం అనగా అది తెలుపు కాదు నలుపు కాదు. It's a deceiving color. అది ఒక మోసపరిచే రంగు. And gray looking paper holding in front of them was lace like hula skirts. పాండుర వర్ణం గల కాగితము వారి ముందు భాగాన ఉంచుకొని ఆ లేసి కట్టిన హూలా లంగాల వలె ఉన్నది. అది holding in front of them and completely nude from their waist up. అలాంటి వాటిని పెట్టుకుని ఉన్నారు వారు. వారి వెనకాల ఏమీ లేకుండా దిశమలతో వారు ఉన్నారు. And was marching to the time of twisting and carrying on with that music, walking up and said,
ఆ సంగీతముతోనే త్రిప్పుకుంటూ కులుకుతూ వెళ్తున్నారు. That is the church. అది సంఘం. And when it passed by me, my heart like to fainted. అది నన్ను దాటిపోతున్నప్పుడు నా గుండె మూర్చిపోయినట్లు అనిపించినది. I thought, if that's what is trying to be presented to Christ as a bride, అలాంటిది క్రీస్తుకు పెళ్లి కుమార్తెగా అర్పించినట్లయితే ఎలా ఉంటుందో అని నేను అనుకున్నాను. of all the efforts and things that man has put forth మనుషుని యొక్క వ్యయ ప్రయాసలన్నిటితో to try to bring forth a bride for Christ, and a vulgar, dirty, filthy looking prostitute like that to be the bride of Christ. నీచమైనది, మురికిది, కంపు కొట్టే వేషలాడదాన్ని క్రీస్తుకు పెళ్లి కుమార్తెగా తీసుకురావడం, It made me sick in my heart. అది నా గుండెకు జబ్బనిపించినది. And she passed after she coming before where we were standing. She's holding the paper in front of her. ఆమె వెళ్తున్నప్పుడు మనం ఎక్కడ నిలబడి ఉన్నామో ఆ ముందుకు వస్తూ ఆమె ముందు ఒక కాగితం పెట్టుకుని ఉన్నది. Twisting and rocking and moving herself one side and then the other side as she went like the modern dances they have of this day. తిప్పుకుంటూ కులుకుతూ ఒక ప్రక్క నుండి మరొక పక్కకు తిప్పుకుంటూ ఈ దినాన నవీన నాట్యాలు చేస్తున్న వారి వలె వెళ్లిపోయినది. Using herself in an immoral act. అసభ్యకరంగా తను తాను చూయించుకుంటూ As she was marching on, I'm not responsible for these things. ఆమె వెళ్తున్నప్పుడు అలా ఉన్నది. వీటన్నిటికీ నేను బాధ్యుని కాదు. I can only say what I see, and God is my judge. నేను ఏది చూశానో దానే నేను చెప్తున్నాను. దేవుడు నా తీర్పరి. But that was the church from USA. అయితే అమెరికా సంయుక్త రాష్ట్రం నుండి వచ్చిన సంఘం అదే. Now, as she passed by, the whole back part had no covering at all. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ఆ వెనకాల భాగం అంతా ఎటువంటి వస్త్రము లేదు. And then as she passed by, I felt faint and sickly. ఆ తర్వాత ఆమె వెళ్తున్నప్పుడు జబ్బుపడి మూర్చినట్లుగా అయిపోయినది. Then he said, the bride will come into preview again. ఆ తర్వాత ఆయన చెప్పాడు, పెళ్లి కుమార్తె మరలా కనిపిస్తుంది అని అన్నాడు. And here the bride came behind her. ఆమె వెనకాలనే పెళ్లి కుమార్తె మరలా వస్తున్నది. The very same looking bride that passed at the beginning. మొదటిగా కనిపించి వెళ్లిపోయిన అదే పెళ్లి కుమార్తె మరలా కనిపించినది. Then my heart jumped for joy to know that there will be a bride. అప్పుడు ఒక పెళ్లి కుమార్తె ఉండబోతున్నదని తెలుసుకొని నా హృదయం ఆనందంతో గంతులు వేసినది. And she'll be made of the same thing and clothed in the same thing that the one was at the beginning. ఆరంభంలో బట్టి ఆమె ఎలాంటి వస్త్రం ధరించి ఉన్నదో అట్టుగానే ఈమె ధరించి ఉన్నది. She is to be called. ఆమె పిలువబడవలసి ఉన్నది. I know that is the truth. అది సత్యమేనని నాకు తెలుసు. If that isn't true, then every vision that I've had in the back has been wrong. అది సత్యము కాకున్నట్లయితే క్రితం నేను చూసిన దర్శనం తప్పవుతున్నది. Amen. And anyone knows that not one thing has he ever told us but what was the truth. ఆయన చెప్పిన వాటిలో సత్యము తప్ప మరొకటి ఆయన చెప్పలేదని ప్రతి ఒక్కరికి తెలుసు. It come to pass just. అది జరగవలసి ఉన్నది. And can you see then the filthiness ఆ మురికిని మీరు మరలా చూడగలిగారా? of the modern church, నవనాగరిక సంఘం యొక్క మురికి, calling yourself a church? సంఘమని తనకు తాను పిలుచుకునే దాన్ని మురికిని మీరు చూడగలుగుతున్నారా? Just someone said the other day, Brother Ruddle, a precious brother of mine, standing against the wall over there now. నా యొక్క ప్రశస్త సహోదరుడైన ఆ సహోదరుడు ఒకరు నాతో చెప్పిన రీతిగా ఇప్పుడు అక్కడ గోడకు అనుకుని ఉన్నాడు. That he's seen it like a sucker on a vine. ద్రాక్ష తీగ పైన ఉన్నటువంటి పీల్చు గొట్టెములాడిదిగా అతను చూశాడు. And we were discussing it in the room the other day. గత దినాల గదిలో దాని గురించి తర్కిస్తున్నాము. Brother Ruddle was disturbed about the conditions of time and the feeling of the Spirit in the churches today. కాలం యొక్క స్థితిగతుల గురించి, సంఘంలో ఉన్న ఆత్మభావాన్ని గురించి సహోదరు రడల్ ఆందోళన చెందాడు. How it's beginning to drop down. ఏ విధంగా అది కిందకి జిగజారినదో దాన్ని చూచి Ministers coming from everywhere, interviews out here asking, what has happened, Brother Branham? What has happened? Oh my. సేవకులు ప్రతి చోట నుండి వస్తూ ఇక్కడ సమాలోచన జరుపుతూ సహోదరు బ్రహ్మాం ఏం జరిగినది అని అడిగారు. Brother Ruddle asked me the question, are they
living off of the spirit of Satan or what? సహోదరు రెడల్ నన్ను ఇలా ప్రశ్నించాడు, వారు సగం సతనాత్మతో జీవిస్తున్నారా లేక ఏంటి అని అన్నాడు. I said, no, the sucker lives off of the strength of the vine. లేదు, ఈ పీల్చేది ద్రాక్షవల్లి బలమును ఆవల అది జీవిస్తున్నది అని నేను చెప్పాను. It lives because the citrus fruit, a lemon will grow in an orange tree, but it will not bear oranges. అది జీవిస్తుంది ఎందుకంటే నిమ్మకాయ చెట్టు నారింజ చెట్టుతో పెరుగుతున్నది, అయితే నారింజకాయని మాత్రము పుట్టించలేదు సుమా. Though it lives by its life. అది దాని యొక్క జీవం ద్వారా జీవించినప్పటికీ. And the church so-called only is a grafted sucker. ఈ పీల్చబడే సంఘము కేవలము అది అంటుకట్టబడి అందుచేత పీల్చినది. Living under the name of religion. మతం పేరిట అది బ్రతుకుతున్నది. Under the name of the church. సంఘం పేరుతో అది ఉంటున్నది. Catholic and Protestant. కేథలిక్, ప్రొటెస్టెంట్ అని. Just suckers. కేవలం పీల్చేవి. Pulling from the strength of the vine. ద్రాక్ష తీగ నుండి బలాన్ని గుంజుకునేవి. And yet bearing the fruit of what they are because they wasn't converted. అయినప్పటికీ అవి ఏమై ఉన్నావో ఆ ఫలముల్ని పుట్టిస్తున్నవి. ఎందుచేతంటే అవి మార్పు చెందలేదు కనుక. They wasn't in the original predestinated plan of God. అనుభవంలోని దేవుని యొక్క ప్రణాళికలో లేవు కనుక. That's the reason they have to deny the word and bear the kind of fruit. ఆ కారణము చేతనే వారు వాక్యాన్ని తృణీకరిస్తారు, వాటి ఫలాన్ని పుట్టిస్తున్నవేవి. The real genuine tree in its root was predestinated to bring forth oranges. నిజమైన వాస్తవమైన చెట్టు నారింజకాయల్ని పుట్టించుటకు ముందుగా నిర్ణయించబడింది కాబట్టి. On an orange tree. నారింజ చెట్టు మీద నుండి Jesus said, I am the vine, you are the branches. యేసు చెప్పాడు, నేను ద్రాక్ష వల్లే మీరు తీగలు. But if that tree ever puts forth another branch, అయితే ఆ చెట్టు మరి ఒక తీగను లేక కొమ్మను పుట్టించినట్లయితే it will bear its original fruit. దాని యొక్క అసలైన పండునే అది పుట్టిస్తుంది. And there's got to be a restoration of all these things. ఇవన్నీ కూడా తిరిగి పునరుద్ధరణ చెందవలసి ఉంటున్నది. Right at the end of the vine, ద్రాక్ష తీగ చివరి భాగాన అది అలా పుట్టవలసి ఉన్నది. there is to come forth a restoration. ఒక పునరుద్ధరణ రానైనది. An evening light to light it up. ఒక అస్తమయ కాల వెలుగు దాన్ని వెలిగించడం కొరకై. And to make it right. దాన్ని పరిపక్వతకు తెచ్చడం కొరకై. But it will come out of the vine. అయితే అది ద్రాక్షలో ఉండే వచ్చును. Not a denomination is grafted into it, but a original production of the word. దాని అంటుకట్టబడిన సంఘ శాఖ నుండి కదుసుమా. అయితే వాక్యము లో నుండే ఉత్పత్తి అయిన అసలు దాని నుండి వచ్చును. It's to come forth for the evening time. అది అస్తమయ కాలంలోనే రావలసి ఉంటున్నది. And there will be light in the evening time. అస్తమయ కాలంలో వెలుతురు కలుగును. It takes the light to right. You see how perfectly the scripture is? దానిని పరిపక్వత తెచ్చుట కొరకై లేక ముద్ర వేయుట కొరకై వెలుగును అది తీసుకుంటున్నది. చూడండి, లేఖనం ఎంత సంపూర్ణమైనదో. A day that won't be called day or night. అది పగలనబడదు, రాత్రనబడదు. Fruit cannot ripen unless the sun ripens it. సూర్యుడు దానిని పరిపక్వతలోకి తీసుకొస్తేనే తప్ప పరిపక్వత చెందలేదు. No matter how much you preach, whatever you do, it cannot be ripened, it cannot be manifested. నీవెంతగా బోధించినప్పటికీ, నీవేమి చేసినప్పటికీ అది రుజువు చేయబడలేదు, అది ప్రత్యక్షత చెందలేదు. It cannot be vindicated only by him who said, I am the light of the world. The word. నేను లోకములకు వెలుగై ఉన్నాను అని ఎవరైతే చెప్పిన్నారో ఆ వాక్యము ఆయన ద్వారానే అది పరిపక్వత చెందుతుంది. So there has to come forth a power. కనుక ఒక శక్తి లేక బలము రావాల్సి ఉంటున్నది. The Holy Spirit himself to ripen. పరిశుద్ధాత్మయే దానిని పరిపక్వ దశకు తీసుకుని వస్తుంది. Or to vindicate, or to prove, or to make manifested that what he predicted will happen in this day. ఈ దినాన ఏమి జరుగుతుందని ఆయన ముందుగా చెప్పిన్నాడో దానిని పరిశుద్ధాత్మ రుజువు చేసి బయలుపరిచి ప్రత్యక్షత చేయవలసి ఉంటున్నది. The evening light produces that.
సాయంకాల వెలుతురు దాన్ని ఉత్పత్తి చేస్తున్నది. What a time! ఎంతటి సమయం ఇది! The bride passed in the same position as she was when she was at the beginning. పెళ్లి కుమార్తె ఆరంభ దశలో ఏ విధంగా కదిలి వెళ్ళినదో ఆ విధంగానే వెళ్ళిపోయినది. But I was watching her getting out of step and trying to pull her back. అయితే ఆమె అడుగు జడలో నుండి తప్పుతూ ఉండడాన్ని గమనించి నేను ఆమె తిరిగి లాగుటకు ప్రయత్నం చేశాను. Now, much to be said on these things of the day that we're living. మనము జీవిస్తున్న ఈ దినాన్ని గురించి ఎంతో చెప్పగలము. Now, Hosea said in 6:1, return to the Lord. యెషయా 6:1లో ప్రభువునొద్దకు మరలకునుడి. Remember, he said that they would be scattered. గుర్తుంచండి, ఆయన చెప్తున్నాడు వారు చెదిరిపోవుదురు. And they were. వారు అలాగే చెదిరిపోయారు. He said they would return to the Lord after they'd been scattered. వారు చెదిరిపోయిన తర్వాత మరలా ప్రభు వద్దకు వారు మరల కొట్టారని ఆయన చెప్పాడు. And he will bind them up. మరియు ఆయన వారిని కడతాడు. Notice, return and be scattered. The second, they were torn and was blinded. గమనించండి, తిరిగి రండి, చెదిరిపోతారు. రెండవది, వారు చీల్చబడి అంధులైపోయారు. That's just exactly what happened. He will heal us and bind us up. అదే ఖచ్చితంగా జరిగినది. ఆయన మనల్ని స్వస్థపరచును, కట్టును. Like Ezekiel 37, the dry bones. ఎహెజ్కేలు 37లో ఎండిన ఎముకలు ఉన్న రీతిగా. The valley full of dry bones. Ezekiel saw it. They'll return again. ఎండిపోయిన ఎముకలతో ఆ లోయ నిండి ఉన్నది. ఎహెజ్కేలు అది చూచాడు, వారు తిరిగి వచ్చి చూశాడు. Then notice, Hosea said, after 2 days. After 2 days. అటు తర్వాత గమనించండి, 2 దినములైన తర్వాత హోషేయ చెప్తున్నాడు, 2 దినములైన తర్వాత he would return to them. ఆయన వారి యొద్దకు వచ్చును. He will receive us and give us, revive us. ఆయన మనల్ని చేర్చుకును, మనల్ని ఉజ్జీవపరచును. Now revive doesn't mean resurrection. ఉజ్జీవమనగా పునరుద్ధానమైన అర్థం కాదు. Revive, there's the same word used anywhere else. You just look it up. Means a revival. ఉజ్జీవం అన్నమాట అన్ని చోట్ల వాటి నేను చూశాను. దాని అర్థం ఉజ్జీవపడుట. He will revive us after 2 days. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని ఉజ్జీవింప చేయును. That will be in the 3rd day. అది 3వ దినమవుతున్నది. He will revive us again after he scattered us and blinded us and tore us. ఆయన మనల్ని చెదరగొట్టి గుడ్డివాణ్ణిగా చేసి చిల్చివేసిన తర్వాత ఆయన మనలను ఉజ్జీవింప చేస్తాడు. You know, the Jews were blinded for the very purpose that we could have sight. మనము చూచిన కొరకే యూదులు గుడ్డివారుగా చేయబడి ఉండేనని ఆ కారణం తెలుసా? They were torn apart and scattered as a nation. వారి యొక్క జాతిగా చెల్లాచెదరై ముక్క చెక్కలైపోయారు. And rejected their Messiah. వారి మెస్సయ్యను వారు తిరస్కరించారు. That we might receive the Messiah. మనము మెస్సయ్యను స్వీకరించుట కొరకై అలాగ చేశారు. That there might be a people called out of the Gentiles for his name's sake. ఆయన నామము కొరకై అన్య జనముల నుండి ఒక జనాంగాన్ని పిలువబడుట కొరకై. Now the man comes forth and the woman takes his name. ఒక మనుషుడు వచ్చుతుండగా స్త్రీ అతని పేరుని పెట్టుకుంటున్నది. These blinded Gentiles who can't see that name, the Lord Jesus Christ in baptism. ఈ గుడ్డివారైన అన్యులు చూచట్లేదు, బాప్తిసములో ప్రభువైన యేసుక్రీస్తు నామమును చూచట్లేదు. It's just too bad, but it has to be that way. అదంత రోతగా ఉన్నది, అయితే అది అలాగే ఉండవలసి ఉన్నది. The Jews, they had to not see that. యూదులు వారు దాన్ని చూడలేదు. There's only one can see it. ఒకరు మాత్రము అది చూడగలుగుతారు. That's one who's predestinated to see it. అదెవరనగా ముందుగా నిర్ణయించబడినవారు. Otherwise you'll never see it. లేకున్నట్లయితే నీవు దాన్ని ఎన్నడూ చూడలేవు. The Jews cannot see that being the Messiah. వారి మెస్సయ్యను యూదులు చూడలేకపోతున్నారు. And yet they were scholars and theologians. అయినప్పటికీ కూడా వారు వేదాంతులు, థియాలజీ మేధావులు, Man of great renown scholarship. ప్రఖ్యాతి గల గొప్ప పండిత జనాంగం వారు.
read the same Bible that you read. నీవు చదువుతున్న బైబిల్ గ్రంథమునే చదువుతూ ఉన్నారు. Now it has been made known to us. We can see it plain that was Messiah. ఇప్పుడు మనకు తెలియపరచబడిన తర్వాత అదే మెస్సయ్య అని తేటతెల్లముగా మనం చూడగలుగుతున్నాము. But they couldn't see it. అయితే వారు దాన్ని చూడలేకపోయారు. Neither can they see it today. లేక ఈ రోజు కూడా వారిని చూడలేరు. They are prophesied to be blinded too. వారి గుడ్డివారిగా ఉంటారని కూడా ప్రవచనం చెప్పబడినది. The church this day is prophesied to be blinded to reject the evening time message. ఈ దిన సంఘము గుడ్డిదిగా ఉండని ప్రవచనమని ఉన్నది. అది సాయంకాల వేళ వర్తమానమును తిరస్కరించిన కొరకై అలా చేయబడినది. Revelation 3 said, so the heart wretched, miserable. ప్రేరణ 3 అలా చెప్తున్నది. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు. Notice the bride's condition of the night of the church, naked. గత రాత్రి చెప్పిన పెళ్లి కుమార్తె స్థితిని గమనించు. సంఘము దిగంబరది, blind, గుడ్డిది, and don't know it. అది ఎరగదు దాన్ని. Lord Jesus, be merciful to us. ప్రభువైన యేసు మా ఇలా జల చూపండి. The Bible said she was naked. I never saw it till just now. ఆమె దిగంబరి అని బైబిల్ చెప్తున్నది. ఇప్పటి వరకు నేనెన్నడూ అది చూడలేదు. Laodicea church was naked, and when she appeared the other night, she was naked. లౌకిక సంఘం దిగంబరిది. ఆమె నిన్న రాత్రి అగుపించినప్పుడు ఆమె దిగంబరిగా ఉన్నది. Never noticed it. And didn't know it. ఎన్నడూ అది గమనించలేదు. అది దానిని ఎరగదు. Oh, how thankful. ఎంత ధనికులు చెల్లించవలసి ఉన్నదో. Oh, no wonder we are so grateful. మనం ఎంత కృతజ్ఞతలు చెల్లించవలసి ఉన్న వారము అని చెప్పుట్లో అతిశయోక్తి లేదు కదా. I feel that we're not grateful enough for the things that God is making known to us. దేవుడు మనకు తెలియజేస్తున్న విషయాల్లో మనము తగినంతగా కృతజ్ఞతలు తెలుపులేదని నా యొక్క భావన. Naked. And the visions said, show me she was naked. దిగంబరిది. ఆమె దిగంబరి అని దర్శనం తెలియజేసింది, నాకు చూపించినది. And didn't know it. అది ఎరుగదు. Blinded. As Israel was blinded, ఇశ్రాయేలీయులకు గుడ్డివారు అలాగే గుడ్డివారు. so that the Gentiles could come in. Now the Gentiles are blinded, so the bride can be taken out. అన్ని జిల్లా వచ్చిన కొరకై ఇప్పుడైతే పెళ్లి కుమార్తె తీసుకుని పోవడం కొరకై అన్ని గుడ్డివారయ్యారు. And Israel can receive the Feast of Trumpets. ఇంకా ఇశ్రాయేల్ బూర్ల పండుగ పొందుకోవడం కొరకై Just perfectly. ఎంత సంపూర్ణమైనదో. After 2 days, He will revive us or give us a revival. 2 దినాలైన తర్వాత ఆయన వల్ల ఉజ్జీంపు చేయును, మనకు ఒక ఉజ్జీవాన్ని అనుగ్రహించును. Bringing us together, the Jews speaking on these trumpets now. మనలను ఒక చోటుకు చేర్చును. యూదులు ఇప్పుడు ఇవి బూర్ల గుర్చి చెప్పబడుతున్నది. And we shall live in His sight. మనము ఆయన దృష్టికి బ్రతుకుతాము Or have eternal life. See, లేదా నిత్య జీవాన్ని పొందుతాము. అవునా? we'll be in His sight. The Bible said here in Hosea said, ఆయన దృష్టిలో మనం ఉంటామని బైబిల్ గ్రంథంలోని హోషేయలో చెప్పబడి ఉన్నది. and we shall live in His sight. Have life in His sight. ఆయన దృష్టిలో మనం జీవిస్తాము అంటే ఆయన దృష్టిలో మనము జీవాన్ని కలిగి ఉంటాము. That's His own life, eternal life. అది ఆయన యొక్క సొంత జీవమే, నిత్య జీవము. Have life in His sight. ఆయన దృష్టికి జీవాన్ని పొందుకుంటాము. She that lives in pleasure is dead while she's alive. సుఖ భోగాల యందు జీవించినది బ్రతికి చచ్చినదై ఉండును. So we promised that Israel again would have life in His sight. కనుక ఇశ్రాయేలు తిరిగి ఆయన దృష్టిలో జీవాన్ని పొందుకుంటారని వాగ్దానమున్నది. She's been dead to the practice of the Pentecostal feast. ఆమె నిజవాస్తవాలకు పెంతెకోస్తు పండుగలకు ఆమె చనిపోయి ఉన్నది. Notice carefully. ఇప్పుడు జాగ్రత్తగా గమనించు. Then after 2 days, 2 దినాల అయిన తర్వాత, now that didn't mean 2 24-hour days. అది 2 24 గంటల రోజులని అర్థం కాదు. Of course, that happened way back yonder many hundreds of years ago. ఎందుకంటే అది అనేక సంవత్సరాల క్రితం జరిగినది కాబట్టి. See, it meant 2 days with the Lord. After 2000 years. చూసారా, ప్రభు దృష్టిలో దాని యొక్క భావం
2000 సంవత్సరాల తర్వాత. Now you know how long it's been since that time? ఆ తర్వాత ఎంత సమయం పడుతుందో మీకు తెలుసా? It's been 2,700 years since that. అది అప్పటి నుండి 2700 సంవత్సరాలు. Because in Hosea here it's BC 780. 1964. ఎందుకంటే ఇక్కడ హోషేయాలో క్రీస్తుకు పూర్వము 780 1964. See, it's been something like 2,700 years ago. చూడండి, అది 2700 సంవత్సరాలకు పైగా అవుతున్నది. He said, after 2 days, in the 3rd day, He will revive us again and give us life in His sight. ఆయన చెప్పాడు, 2 దినాలైన తర్వాత 3వ దినమున ఆయన మనల్ని ఉజ్జీవపరిచి అనగా బ్రతికించి ఆయన దృష్టిలో మనకు జీవాన్ని దయచేయును. There's the trumpets coming in. అక్కడే మీ బూరలు వస్తున్నవి. That's the hour that we're living. అదే మనం జీవిస్తున్న సమయము, The day that we're living. అదే మనం జీవిస్తున్న దినము. Now, they have been scattered, వారు ఇప్పుడు చెదరగొట్టబడి ఉన్నారు, blinded, gathered, and are far into the 3rd day. అంధులుగా ఉన్నారు, కూర్పు చేయబడి ఉన్నారు, 3వ దినానికి దూరంగా ఉన్నారు. You see it? మీరు దాన్ని చూస్తున్నారా? They were scattered from Palestine throughout the world. వారు పలస్తీనా దేశం నుండి ప్రపంచమంతటికి చెదిరిపోయారు. They were blinded to reject the Messiah. మెస్సయాను విసర్జించుటకై వారు గుడ్డివారైపోయారు. And now they have been gathered in their homeland, ready for the trumpets. ఇప్పుడు వారు బోర నిమిత్తమై వారి సొంత దేశంలోకి చేరుకుంటున్నారు. To recognize the atonement. ప్రాయశ్చిత్తార్థంను గుర్తించు కొరకై. As the Bible said when they receive it. వారిది పొంది ఉన్నప్పుడు అని బైబిల్ చెప్పినట్లుగా, And find him with the snail scars after the church is taken. సంఘమెత్తబడిన తర్వాత తాము పొడిచిన మచ్చలతో ఉన్న ఆయన చూస్తారు. And they say, where did you get these scars? You said, in the house of my friends. వారింటారు, ఈ పొడిచిన మచ్చలు నీకు ఎక్కడి నుండి వచ్చినవి? నా స్నేహితుడి ఇంట్లో నుండి అని ఆయన చెప్తారు. And he said they would separate each family. ఆయన చెప్పి ఉన్నాడు, ప్రతి కుటుంబం ప్రత్యేకించబడతారని. And would cry and weep for days like a family lost their only son. తమ యొక్క జ్యేష్ఠపుత్రుని పోగొట్టుకున్న కుటుంబము ఎలాగ ప్రలాపిస్తుందో ఆ విధంగా ప్రలాపిస్తారని. Remember that Feast of Trumpets was to do that. గుర్తుంచుకోనండి, ఆ యొక్క బూర్ల పండుగ అది అలాగ చేసినది. We mourn for the killed sacrifice. చంపమైన అర్పణకై ఏడ్చి ప్రలాపించుట. And they had rejected it. మరి వారు దాన్ని తిరస్కరించారు. They're in their land. వారు తమ సొంత దేశంలో ఉన్నారు. They were scattered, blinded, and now gathered. వారు చెదిరిపోయారు, వారు గుడ్డివారైపోయారు, వారు ఇప్పుడు సమకూర్చబడినారు. And all under that 6th seal, there's 7 trumpets sounding. They gather them together. అలాంటి కూడా 6వ ముద్రలో వారి ప్రోగు చేరి కొరకై వారి 7 బూరలు ఊదబడినవి. The 6th trumpet, 6వ బూర, the 7th is that great trumpet. ఆ 7వది ఆ గొప్ప బూర. As we had last Sunday. The 6th trumpet sounded under the 6th seal, just like our 6th seal opened. గత ఆదివారం మనం పొందినట్లుగా మన యొక్క 6వ బూర తెరవబడి ఉన్న రీతిగా 6 బూరలు 6వ ముద్రలో పలకబడతవి. Everything at the same time, only there's all sounded at once, where we've been 2,000 years in the Pentecostal feast. ప్రతిదీ అదే సమయంలో జరుగుతుంది. అవన్నీ ఒక్కసారి మాత్రమే ఊదబడతాయి. మనకిక్కడ 2000 సంవత్సరాలు పెంతెకోస్తు పండుగ అయి ఉంటున్నది. Now 2,700 years since that time. 2700 సంవత్సరాలు అవుతున్నది ఆ కాలం ఆరంభమై. He said, in the 3rd day, 3వ దినములో అని ఆయన చెప్పాడు, we'll be gathered again. మనం తిరిగి కూడుకుంటాము. After 2 days, in the 3rd day, we'll be gathered again. 2 దినాలైన తర్వాత 3వ దిన మరలా మనము కూడుకుంటాము. And receive life in His sight. ఆయన దృష్టిలో మనం జీవాన్ని పొందుకున్నాము. Do you see the promise? వాగ్దానాన్ని మీరు చూస్తున్నారా? They are perfectly wrote on the wall. గోడ మీద ఆ ఘడి ఎంతో చక్కగా వ్రాయబడి ఉన్నది. We see where we are living. మనం ఎక్కడ జీవిస్తున్నామో అది మనం చూస్తాం. Now in the homeland, ఇప్పుడు సొంత దేశంలో waiting for the Feast of the Trumpets, బూరల పండుగ కొరకు ఎదురు చూస్తున్నారు. or the recognizing of the atonement, లేక ప్రాయశ్చిత్తార్థ బలిని గుర్తించు కొరకై, and to wait for the coming
రాకడి కొరకై ఎదురు తిరుగులు చూస్తున్నారు. to mourn for their rejection, వారు తిరస్కరించినందు కొరకై ఏడవటానికి ఎదురు చూస్తున్నారు. of the first time that they rejected. వారు దాన్ని మొదటిగా తిరస్కరించినందు కొరకై They're in a homeland for that. అందుకొరకే వారు తమ సొంత దేశంలో ఉంటున్నారు. Waiting. What are they all? Everything is positionally placed. ప్రతిదీ కూడా ఎంతో చక్కగా పద్ధతిగా పెట్టబడినది. The minister of the gospel, I can't see one thing left but the going of the bride. ఒక స్వార్థ సేవకునిగా పెళ్లి కుమార్తె ఎత్తబడదు తప్ప ఏది కూడా దాపరికంగా నాకు లేదు. And the bride has to be taken away before they can recognize what's happened. ఏమి జరగబోతున్నదో దానిని వారు గుర్తించక ముందే వధువు ఎత్తబడవలసి ఉన్నది. They were bound, they were scattered, blinded, and now gathered. వారు గుడ్డివారైపోయారు, చెదిరిపోయారు. నా అర్థం చెదిరిపోయి గుడ్డివారైపోయి ఇప్పుడు చేరుకున్నారు. What's left? ఇక మిగిలింది ఏంటి? The bride to be taken out of the way. వధువు మార్గము నుండి తీసివేయబడుతుంది. Waiting for the going of the bride. పెళ్లి కుమార్తె వెలుడు కొరకై ఎదురుచూస్తుంది. So their prophets of Revelation 11 can call them to the feast of the trumpet. తద్వారా ప్రకటనలోని 11వ అధ్యాయమందలి వారి యొక్క ప్రవక్తలు బూర్ల పండుగకు వారిని పిలుచుట కొరకై To make them to recognize what they have done. వారు ఏమి చేశారో వారికి అది గుర్తు చేయడం కొరకై. Remember, right between those seals గుర్తుంచుకోనండి, ఆ ముద్రల మధ్యలో came forth the sixth seal, 6వ ముద్ర వస్తుంది. and there was 144,000 chosen and called. అక్కడ 1,04,000 మంది ఏర్పరచబడిన వారు పిలువబడ్డారు. And between the sixth and seventh trumpet, Revelation 11 appears. ఇంకా 6-7 బూరల మధ్యలో 11వ అధ్యాయం ప్రకటన కనబడుతుంది. Right there, exactly in line with the sixth seal. 6వ ముద్రలోని ఖచ్చితంగా కనిపిస్తుంది. What to do? What was it to do? ఏమి చేయాలి, ఏమి చేయటి వరకు. And this was to bring forth two witnesses, Moses and Elias. ఇది ఇద్దరు సాక్షులైన మోషే ఏలియాను తెచ్చిన కొరకై. Prophets, which the Jews only believe they're prophets. ప్రవక్తలు తీసుకుని వచ్చిన కొరకై. అనగా యూదులు తమ ప్రవక్తలను నమ్ముతారు. And they'll come forth with the sign of the prophets. And their work will be that of the prophet. ప్రవక్తల గుర్తుతోనే వారు వస్తారు. వారి పరిచర్య ప్రవక్తల పరిచర్య అవుతున్నది. For they did exactly what, కనుక వారు తప్పక చేశారు. showing one thing. ఒక విషయాన్ని చూపిస్తూ, That man, when you die, ఒక మనిషి చనిపోయినట్లయితే చనిపోయినప్పుడు when you leave this world, your nature doesn't change. లేకుంటే నీవు ఈ లోకంని విడిచినప్పుడు నీ స్వభావం మారదు. If you're a liar now, you'll be a liar there. నీవిక్కడ ఒక అబద్ధికుడిగా ఉన్నట్లయితే అక్కడ కూడా నీవు అబద్ధికుడిగానే ఉంటావు. If you're hot-headed here, you'll be hot-headed there. నీవిక్కడ ముంగోపిగా ఉన్నట్లయితే అక్కడ కూడా నీవు ముంగోపిగానే ఉంటావు. If you're a doubter here, you'll be a doubter there. ఇక్కడ నీవు అపనమ్మకస్తుడిగా ఉన్నట్లయితే అక్కడ నీవు అపనమ్మకస్తుగానే ఉంటావు. Men and women, it's time to shake yourselves స్త్రీ పురుషులారా, మిమ్మల్ని మీరు విదిలించుకునే సమయం ఇదే. and examine yourselves and see where we are standing. ఎక్కడ మనం నిలబడి ఉన్నామో మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి. For death does not change it. ఎందుకంటే మరణము దాన్ని మార్చదు. They've been gone for 2,000 years. వారు దివంగతులై 2,000 సంవత్సరాలు అవుతున్నది. Moses for about 2,500 years. మోషే చనిపోయి 2,500 సంవత్సరాలు అవుతున్నది. And Elijah for ever since almost 2,500 years. ఏలియా 25 సంవత్సరాలు బహుశా గతించిపోయి అవుతున్నది. Has Elijah been gone and Moses has been gone, and here they return with the same nature and do the same thing. మరియు ఏలియా వెళ్ళిపోయాడు, మోషే వెళ్ళిపోయాడు, అంటే గతించిపోయారు. ఇక్కడ వారు అదే స్వభావంతో వచ్చారు, అదే క్రియలను చేశారు. Death doesn't do nothing to a man but change his dwelling place. మరణము మనిషిని ఏమీ చేయలేదు, అయితే అతని నివాస స్థానాన్ని మాత్రమే మార్పు చేస్తున్నది. Doesn't change your nature. నీ స్వభావాన్ని మార్చదు. Doesn't change your faith. Doesn't change nothing in you but your dwelling place.
నీ విశ్వాసాన్ని మార్చదు, నీలో దేని మార్చదు, నీ యొక్క వాసస్థానాన్ని తప్ప. So which way your nature is this morning? కాబట్టి ఈ ఉదయవేళ నీ యొక్క స్వభావం ఏ దారిలో ఉన్నది? If you're a doubter of God's word, నీవు దేవుని యొక్క వాక్యములకు అనుమానితుడైతే you'd be a doubter over there. అక్కడి కూడా నీవు అనుమానితుడే అవుతావు. I don't care how holy you are, how you live, and how good you live. నీవెంత పరిశుద్ధులుగా ఉండినా, నీవెంత మంచిగా జీవించినా నాకు అనవసరం. It wouldn't change you one bit to die. మరణించడం వలన ఒక్క ముక్క మార్పు కూడా అది చేయలేదు. Just your dwelling place. కేవలం నీ నివాస స్థానములు తప్ప. If you can't accept the whole word of God the way it's written, దేవుని యొక్క వాక్యము ఉన్నది ఉన్నట్లుగా నీవు అంగీకరించకపోయినట్లయితే you wouldn't do it there. So don't worry, you won't be there. అక్కడ నీవు అది చేయలేవు. కనుక భయపడవద్దు, నీవు అక్కడ ఉండలేవు. You've got to accept it in this fullness, దాని యొక్క సంపూర్ణత నీవు అంగీకరించవలసి ఉన్నది. in the power of its vindication and the revelation of what it is. అది ఏమై ఉంటుందో దాని ప్రత్యక్ష యొక్క రుజువు శక్తితో నీవు దాన్ని అంగీకరించవలసి ఉన్నది. Then you become a part of it. అప్పుడు నీవు దానిలో భాగమవుతావు. It's only His word that He'll raise up. ఆయన తిరిగి లేపినటువంటి ఆయన యొక్క వాక్యమే అది. As He did His word on the first Easter morning. ప్రప్రథమ ఈస్టర్ ఉదయవేళలో ఆయన వాక్యానికి ఆయన ఏమి చేశాడో ఆ విధంగా Only His word came forth. ఆయన వాక్యం మాత్రమే వచ్చినది. And those who had died in His word, ఎవరైతే ఆయన వాక్యములో చనిపోయారో, believing His word and vindicated His word. ఆయన వాక్యమును నమ్మి ఉన్నారో, ఆయన వాక్యములో ప్రత్యక్షమయ్యారు వారు. Notice, now that's been 2,700 years ago. గమనించండి, అది 2700 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. Notice they were scattered. గమనించండి, వారు చెల్లా చెదరైపోయారు, They were blinded. వారు గుడ్డివారైపోయారు. And now they've been gathered. ఇప్పుడు వారు సమకూర్చబడుతున్నారు. Now the next thing is that they are to receive life. ఇప్పుడు తదుపరి విషయం, వారు జీవాన్ని పొందుకుంటే. And the Gentiles are called out. అన్ని జనులు పిలువబడ్డారు. The bride's ready. పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉన్నది. The rapture is at hand. రాకడ సంసిద్ధముగా ఉన్నది. Can we realize that? అది మనం గ్రహించగలుగుతున్నామా? Can we actually believe that? వాస్తవంగా అది మనం నమ్మగలుగుతున్నామా? Is it a story that's been told? అదేదో చెప్పబడిన ఒక కథ. Is it a myth to us? అది మనకు ఒక మిథ్య. Is it something that sounds real? అది ఒక వాస్తవికతంగా ప్రతిబింబిస్తుందా? Is it something that we outside can believe? అది మనకేదో బయట ఉన్నట్లుగా ఉన్నదా? Or is it something that's in us? లేక అది మన లోపల ఉన్నట్లుగా ఉందా? That's part of us. అది మనలో భాగమై ఉన్నదా? That it's more than life to us. అది మన ప్రాణి కంటే మిన్నగా ఉన్నదా? What attitude do we sit in this morning in this tabernacle? ఈ ఉదయవేళలో ఈ మందిరంలో కూర్చొని నీటిలో మన అభిమతం ఏంటి? Remember, it'll be a small flock that receives it. గుర్తుంచుకోండి, చిన్న మంద మాత్రమే అది స్వీకరిస్తుందని గుర్తుంచుకోండి. Now in the homeland, waiting for the trumpets. సరే, ఇప్పుడు బోర్ల కొరకై స్వదేశంలో వారు ఎదురు చూస్తున్నారు. Now, waiting for the going of the bride. అక్కడ సొంత పెళ్లి కుమార్తె ఎత్తబడి కొరకై ఎదురు చూస్తున్నది. So that Revelations 11 can be fulfilled. ఎందుకంటే ప్రకటన 11వ అధ్యాయం నెరవేర్పు కలుగుడు కొరకై. The church age has ceased. సంఘ కాలములు నిలిచిపోయినవి. The seals have been opened that prove what they left out in the church age. సంఘ కాలాలను అవి విడిచిపెట్టేటకు రుజువుగా ముద్రలు ఇప్పబడినవి. And the message has been given. వర్తమానము అనుగ్రహించబడినది. Israel is on the scene. ఇశ్రాయేలు రంగం మీద ఉన్నది. Hallelujah! Ready! Where are the beasts of trumpets? హల్లెలూయా! భూల పండుగ కొరకై సంసిద్ధంగా అది ఉన్నది. Oh, you men in other lands, ఇతర దేశాల్లో ఉన్నవారులారా, or you hear this tape, can't you wake up, my brother? ఎక్కడైతే ఈ టేపును మీరు వింటున్నారో సహోదరా, మేల్కొనలేవా? Or does it blind you? లేకది మిమ్మల్ని గుడ్డివానిగా చేసినదా? Would you throw it out and call it false prophecy? అది మిమ్మల్ని బయటికి నెట్టివేసి అబద్ధ ప్రవచనముగా మీరు దాన్ని పిలుస్తున్నారా? When it's vindicated right before you by the world, లోకము ద్వారా మీ ముందే అది రుజువు కాబడినది. by the time, కాలము ద్వారా అది రుజువు చేయబడినప్పుడు, by the peoples, ప్రజల ద్వారా అది రుజువు చేయబడుతున్నప్పుడు, by the Holy Spirit who wrote it. ఎవరైతే వ్రాసారో
అట్టి పరిశుద్ధాత్మ ద్వారా అది రుజువు చేయబడుతున్నప్పుడు It's vindicated both naturally, spiritually, materially. అది ప్రకృతి రీత్యా ఆత్మ సంబంధముగా భౌతికంగా రుజువుపరచబడినది. Everything that he said is fulfilled and proven. ఆయన చెప్పిన ప్రతిదీ కూడా నెరవేర్చబడి రుజువు కాబడినది.